అర్జునుடைய కేள்వి அடுத்து 5లో ఉండి ఇది భగవాన్ వచ్చి బదులు చెప్పారు తనుடைய అవతార రహస్యాన్ని పற்றி ఈ మాట వచ్చి ఆ సందేహాన్ని అదావదు ముందటి కాలాలని నేనే చెప్పినా ఇప్పుడు నేనే చెప్పాను అనేప్పటికి అర్జునునికి ఒక సందేహం అవుతుంది ఎట్టా ముందరాన్ని ఇప్పుడుని నువ్వే చెప్పేవు అప్పుడుని నువ్వే చెప్పినావు ఉంటే అప్పుడు నువ్వు ఎట్టా చెప్పిందలో నువ్వు ఇప్పుడే పుట్టినావు అట అనేసి அதாவது அர்ஜுனனுக்கு அது தெளித்தனாலும் ஓரளவுக்கு அதை ஐடென்டிஃபை செய்யறதுனாலும் కొదవ గురుకుని దాని పற்றி క్లియర్ తెలుసుకోలే అది వచ్చి కృష్ణర్ నోటోండే తెలుసుకోలే అనేదిలో అడిగేట్టుగా చెప్పారు సరే దీనిలో వచ్చి శ్రీ భగవాన్ ఉవాచ అనేప్పటికి దానిలో ఏం చెప్పినారు మనకు నేను వచ్చి నిండ జన్మాలు ఎత్తి ముడిచాను నేను నువ్వు 2 నిండ జన్మాలు ఎత్తింటావు అది అన్ని జన్మాలని పట్టి నాకు తెలుసును కాబట్టి నీకు తెలాదు అట అని చెప్పారు దేనిచ్చి నీకు తెలాదు నువ్వు వచ్చి ఆ ధర్మ అధర్మాన్ని పట్టి ఆ వివేక శక్తిని వచ్చి నువ్వు ఆ వివేక శక్తి నీకు మరంజింది ఆ అరియామై నుంచి నీకు అది వచ్చి నువ్వు రాగ ద్వేష అదింతా నీకు ఉండేదాని నుంచి నీకు ఆ వివేక శక్తి మరంజింది కాబట్టి నేను వచ్చి నిత్య శుద్ధ బుద్ధ ముక్త ఆత్మగా ఉండేదాని నుంచి అదావదు ఆ తూய்மையானவன்గా ஞான ஒளி பொருந்தியவன்గా చైతన్యంగానే నేను ఉండేదానించి ముడు సుతంత్రాల ఉండేదానించి పూర్ణత్వంగానే ఉండేదానించి నాకు ఆ ప్రச்சனை లేదు నేను వివేక బుద్ధి ఫుల్ ఉండట్టుగా ఆ జ్ఞానం వచ్చి నాకు తంగు తడయట్టు ఉంది దానించి నాకు అన్ని జన్మాని పற்றி నాకు తెలుసును నీకు అది తెలాదు అట అనేసి 5వ శ్లోకాల చెప్పినారు அடுத்து అజో పీసన్ అవ్యయాత్మ ఆ శ్లోకాల 6వ శ్లోకాలో ఇటు పాప పుణ్యంతా లేనప్పుడు నువ్వు దేని పుట్టినావు అట అనేసి మనకు నువ్వు ఎట్టా పుట్టేది అంటేనేని పాప పుణ్యం ఉండాలే అన కర్మ వాసన ఇచ్చి సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ అనగా ఆగామి కర్మ ఇంత గ్యాప్ ఉన్న సంచిత కర్మ అనేది మన చేసి పెట్టిన కర్మ ఈ పాప పుణ్యుడే మూట ఆ మూటలోండి కొంచెం ఇది మట్టు మన ఎట్టా సేవింగ్ డిపాజిట్ వేసి దానిలో కొంచెం అమౌంట్ ఇప్పుడు మన సెలవుకు ఎత్తుకుంటున్నామో అది మారి మన పాప పుణ్యాన్ని పక్వాని తగ్గట్టు కొంచెం మట్టు రిలీజ్ అవును అప్పుడప్పుడు అది వచ్చి ఇప్పుడు ఈ జన్మానికి ఏముందో ఆ పుణ్య పాపాలు మట్టు రిలీజ్ అవును దాని ప్రారబ్ధ కర్మ అంటారు అది ఇంతని దేవుడికి దొరకదు దానిచ్చే వాడు ఏం చెప్పారు అజహ అపీసన్ నేను పిరపట్రవన్గా ఉంటనాలు అనగా అవ్యయాత్మ అంటే ఏం చూసాము నేను ఏ విధమైన ఆ నసిదల్ వాడిది ఆ జ్ఞానం అనేది ఆ జ్ఞానాలో కురైవే లేకుండా ఎప్పుడు ఉండేవాడిగా ఉండేదానించి అనగా భూతానం ఈశ్వరగా అపిసన్ అన్ని భూతాలుని అన్ని ఉయిర్నలానికి వాడు ఈశ్వరన్గా ఉండేట్టుగా అన్నిని వాండుடைய నియతి వాండుடைய కంట్రోల్లోనే అన్నినే ఉంది వాండుடைய కంట్రోల్ అంటే కట్టుపాడు వాండి అన్నిని పట్టి ఈడిసి నువ్వు ఇట్టనే చేయాలి అట్టనే చేయాలి అట్టతో చెప్పలా ఆ నియతి ఆ ఆర్డర్ అనేది వాండుடைய దిల్లో ఉంది ఆ ఆర్డర్ దోరు దాని విరుంబేరో దాని తగ్గట్టు వాళ్ళ స్వభావానికి తగ్గట్టు అది ఆర్డర్ గా పొయ్యేట్టుగా వాడు ఆ నియతిని అదే దేవుడుడే నియతి అన్ని మన ఏం నడుతుందో అది అన్నిని దాని స్వభావాల అది నడిచేదానికి ఒక్కొక్కటికి ఒక్కొక్క ధర్మం చెప్పేమి అప్పుడు సూర్యునుடைய ధర్మం ఉంటే ఏమి అది ప్రకాశ తెల్లాట అది ప్రకాశంగా వచ్చేది దాని ఆ వెప్పం అది ఇంత దానిடைய ధర్మం నీళ్ళు అంటే అది కుளிர்ச்சிగా ఉన్ను మనకు దవ ఎత్తుతా తాకితే అది ఆ దహాన్ని తణిచును ఆனா కూడు ఉంటే అది మనం తింటే మనடைய ఆకలి నిలుసును ఇది ఇంతని ఆ ఆర్డర్ ఒక నియతి ఇట మరి అన్ని ఏ పొరులు ఎత్తినాலும் దానికి ఒక నియతి అనేది ఉంది ఇప్పుడు మన విష జంతువులు ఎత్తుకున్నామంటే పాము తేలు అట్ట మరి ఎత్తుకున్నామంటే దానిடைய స్వభావం ఏమి దాని ఆ విషతన్మై అనేది దానికి ఉంది అది అన్ని వేళ విషతన్మైని
బయట ఏవాళ ఎత్తు అంపుంటా ఉండదు. ఎప్పుడు దానికి ఒక ఆపత్తు అటనిసి వచ్చేప్పుడు అది దాన్ని యూజ్ అవుతుంది. దానికి ఒక ప్రొటెక్షన్ కోసం, పాదుగాపు కోసం అది దాన్ని చేతుంది. ఇట మరి ఒక్కొక్కటికి దాని ఉடைய నియతి అనేది ఉంది. నియతి అనేది ధర్మం అనేటికని చెప్పచ్చు. ఆ వస్తు ఒక్కొక్క పొరులుని దాని ధర్మాలో ఉంది. దాని తాంగే వాళ్ళే ఈ ఈశ్వరన్ అనేవాడిని. దాన్ని మన పురించుకోలే. ఈ ఈశ్వరన్ ఏం చేసేది, తన్నుடைய ఇట్ట ఉండే ఈశ్వరన్ అన్నిటినీ ధర్మంగా ఉండే ఆ ఈశ్వరన్ అనేవాడు ఏం చేసేయండి, ఈ ఇయర్కైని తననుடைய కంట్రోల్లో వశంగా పెట్టుకుని ఆత్మ మాయయ్య తన్నుడే ఆ మాయా శక్తి అనే దాన్ని వాండు కంట్రోల్లో పెట్టుకుని వాండు ఏ రూపం ఉందో ఆ రూపాన్ని వాండు ఎత్తుంటాడు. విరుంబే రూపాన్ని విరుంబేదంటే వాండుగా విరుంబి దాని ఎత్తలా. ఇప్పుడు రావణని ఏమి అడిగినాడు వరం, మనిషిని పెట్టి నాకు ఇరప్పు అనేది మనిషి తవర వేరే దేని అన్ని ఏ దీనిలోని నాకు ఇరప్పు అనేది రాకూడదు. వాడు ఏమించిందంటే మనిషి ఎత్తా నన్ను చంపిందిలోను కొదవనే కొదవ ఎదినా నన్ను చంపిందుకు ఒక వాయిపు ఉంది. దానిచ్చి కొదవలో ఉండి నాకు ఇరప్పు అనేది రాకూడదు అనేదాన్ని వాడు వరంగా అడిగినాడు. దీన్ని అడిగే హిరణ్యకశిపు అటని చూసేప్పుడు వాడు ఏమి అడిగినాడు, ఏ ఆయుధం నన్ను చంపకూడదు, బయట ఉండి చంపకూడదు, రోగం ఉండి చంపకూడదు. మీకు తెలుసిన పురాణ కథల్లో మనం చూసేమో వాళ్ళు ఏం వరం అడిగారో దానికి సంబంధపడి దాన్ని అడిపడిగా పెట్టుకునే దేవుడుடைய రూపం అనేది ఆ ఉరువం అనేది అక్కడ ఉంటుంది. దానిని మన పురించుకోలే. మా దేవుడు వచ్చి తనగా విరుంబి ఈ రూపాలనే రావలే ఇట్టనే రావలే అతని చింత రాలా. మాండు ఆ సూழ்நிலைకి ఆ సమష్టి కారణం అక్కడ ఏమి ఉందో దానికి తగ్గట్టు ఒక మాయైన ఒక శరీరాన్ని ఎత్తుకు వచ్చారు. అదాவது అవతారానికి జన్మానికి మన 3 వ్యత్యాసాలు చూసాము. అది బాగా పట్టుకోలే. అదాவது కారణం ని పెట్టి చూసేప్పటికి ఈ ఏం కారణానికోసం వాళ్ళ ఈ అవతారం అనేది ఈ జన్మ అనేది అటని చూస్తే అవతారం మరి అనేది వచ్చి సర్వజ్ఞత్వం. సర్వజ్ఞత్వం అంటే అన్నిని వాడు తెలిసినాడు. వాడికి అన్ని నాలెడ్జ్ అన్ని పట్టియ அறிவுని వాడికి ఉంది. ఆ ఈశ్వరన్ దేవుడికి ఉంది. దానించి అక్కడ ధర్మం అழிంచుకుంటా ఉంది. దాన్ని కాపాడే దానికోసం నే పుట్టేను అటాడిసి వాడు అన్ని తెలిసిన దానించి వాళ్ళ ఇది నడాలే ఏది నడాలేని ఉందో దాన్ని వాడు అక్కడ చేసేండు. అప్పుడు వాడు అవతారంగా అక్కడ వచ్చి పుట్టేండు. అదే ఇది జన్మ అనేప్పుడు వాడు హరియామే వాడికి తెలాంటి ఒకటి తెలాగండా వాడు దానిలో ఈ మనిషి వాడుడే పాప పుణ్యాన్నించి వాడికి జన్మం అనేది అవుతుంది. అనగా ఇయల్బులో నేచర్ లో వాడికి ఉండే భేదాలని చూసేప్పుడు ఈ ఈశ్వరన్ అనేవాడు మాయిక శరీరం వాడుடைய శరీరం అనేది మాయైనాల ఉருவாగింది. అదాவது ఈ మాయాలోండి డైరెక్ట్ వాడు ఒక ఉరువాణి ఎత్తుకుంటున్నాడు. కాబట్టి జన్మ అనేదిలో అది వచ్చి పంచభూతాలుగా మారి ఆనక మాయ అనేది ఆ సత్వ రజస్తమస్ త్రిగుణాత్మికం అదిగా మారి పంచభూతాత్మికంగా అక్కడ అవుతుంది. పంచభౌతిక శరీరంగా మన ఒళ్ళులంతా అవుతుంది. ఈ వ్యత్యాసం మనకు తెలాలి. అదే మరి ఉద్దేశ భేద అంటే పర్పస్ ఏం ప్రయోజనానికి అవసరం ఉద్దేశం మన చెప్పుతామేక ఏం ఉద్దేశంగా ఇక్కడికి వచ్చినావు, ఏం ప్రయోజనం, ఏం ఇంచుకి ఇక్కడ వచ్చిందావు, ఏం ఎదురు చూసి వచ్చిందావు అనేటంత ఉద్దేశం అనేది మన యూజ్ చేస్తారు తమిళ్లో కూడా. దీనిలో వచ్చి ఈ అవతారణుடைய ఉద్దేశముని చూసేప్పటికి ధర్మాన్ని రక్షణం పాదుగాపు చేసేదానికోసం అనగా శిష్ట రక్షణం లేకపోతే శిష్ట రక్షణం అంటే ఈ సాధులని మంచి వాళ్ళని కాపాడే దానికోసం, చెడ్డ వాళ్ళని శిక్షణం వాళ్ళని నాశనం చేసే దానికోసం ఈ వాళ్ళు అవతారం ఎత్తేరు ఈశ్వరన్.
అదేది మనవుடைய లైఫ్ దేనికోసరం ఈ పాప పుణ్యాన్ని కడిచేందుకోసరం మన మూట సేర్చి పెట్టిందామేగా దాన్ని కొంచెం కొంచెంగా కడిచే దానికోసమే మన లైఫ్ దానించి అది మన లైఫ్ అట్టనే ఈడుసుకుపోయేట్టుగానే ఉంది మనకు. అయ్యప్పా ఇట్ట ఉందే అట అనేసి అదే ధరని మనని పట్టి ఈడుసుపోయేట్టుగా మన ఫీల్ చేసేము. అదేది దేవుడుடைய ఆ లైఫ్ అనేది ఒక లీలగా ఒక ఆటగా అది ఉంది. ఆ వ్యత్యాసాలు మన క్లియర్ గా తెలుసుకోవాలి. సరే, ఇప్పుడు ఇది వచ్చి ఇదిలో చూసినాము. 6వ శ్లోకాల 7వ శ్లోకాలో ఈ పిరప్పు అనేది దేనికోసం నిகழ்ந்துతుంది అట అనేప్పుడు ఈ ధర్మం అనేది ఎప్పుడు అழிంజుతుందో, అదావదు ఎప్పుడు ధర్మం అనేది ఏమి ఈ వర్ణ ఆశ్రమ మనం చూసామే ఏற்கனவே నియతం కర్మ అనేదిలో ఏమి నిత్య కర్మ నైమితిక కర్మ అనేది చూసేప్పుడు వాళ్ళు చెయ్యాల్సిన కడமை అనేది ఏమి అటాన్ని చూసేప్పుడు వాళ్ళ వర్ణం ఏదో వాళ్ళుடைய ఆశ్రమం ఏదో దాని అడిపడగా ఉండే செயல் ఆ ధర్మాలకు వీழ்ச்சி వచ్చేప్పుడు దానిuடைய வளர்ச்சிக்கு ఏదైనా తడైగా వచ్చింది. అదే మరి ముక్తికి మోక్ష మార్గానికి వచ్చే ఏమేమైనా తడలు వచ్చేప్పుడు నింద తడలు వచ్చేప్పుడు దాని నీకే దానికోసం ఈ భగవాన్ వచ్చి అవతారం చేసేరు. అదే మరి ఈ అధర్మానియుடைய எழுச்சி ఆ ఏట్రం வளர்ச்சி వచ్చేప్పుడు అధర్మం జాస్తి అయ్యేప్పుడు వాడుடைய అవతారం అనేది నిగழ்ந்துతుంది అనేదాని మన ఆత్మ తదా ఆత్మానం సృజామ్యకం నేనే నావుடைய మాయా శక్తినిచ్చి తోற்றுவிச்சுకుంటున్నాను అట అనేసి 7వ శ్లోకాలు భగవాన్ చెప్పినారు. அடுத்து 8లో వచ్చి వాళ్ళ ఆ పర్పస్ ఏమి ఉద్దేశ్య అని చూసామిక. ఉద్దేశం అంటే ఏం పర్పస్ ఏం ప్రయోజనాని కోసం అనేప్పుడు సాధునా పరిత్రాణాయ. సాధు అంటే ఇక్కడ దోరు మంచి వాళ్ళు ధర్మ వழிలో పిన్బట్టి కరెక్టా ఉండేవాళ్ళు వాళ్ళ స్వధర్మాన్ని స్వభావాన్ని దగ్గర క్లియర్ ఫాలో చేసేవాళ్ళు అట్ట ఉండే వాళ్ళని కాపాడేదానికోసమని అనగా దుష్కృతం అంటే అధర్మం చేసే వాళ్ళని వినాశాయచ వాళ్ళని అழிచేదానికోసమని అనగా ధర్మ సంస్థాపనార్థాయ ఈ ధర్మాన్ని ముழுமைగా నిలైనాటే దానికోసమని ఒక్కొక్క యుగాల్లోని నేను పుట్టాను. దీనికి స్వామిలు ఏం చెప్పినారంటే యుగే అనేప్పుడు ఒక్కొక్క యుగం అనేదాన్ని ఎప్పుడు తేవనో అప్పుడు అనేట్టుగా ఎప్పుడు అధర్మం వచ్చి అధర్మానికి ఏట్రోని ధర్మానికి వీழ்ச்சிని ఏర్పడుతుందో అప్పుడు ఈ అవతారం అనేది నిగழ்ந்துతుంది. ఆ దేవుడు తనగానే తన్నుடைய మాయ శక్తి మూలంగా శరీరాన్ని ఏర్పడుతుంటున్నారు అనేదాన్ని ఇది వచ్చి మన శరీరం మారి భౌతిక శరీరం లేదు అనేదాన్ని మన పురించుకోవాలి. అది మాయికం శరీరనే. అతనికి జ్ఞానశక్తి అనేది పూర్ణంగా ఉండేదాన్ని ఇచ్చి చైతన్య స్వరూపంగానే వాళ్ళకు అతను ఉండేదానిచ్చి అక్కడ ఈ సూక్ష్మ శరీరం వచ్చి ఇంకో దేహాన్ని ఎత్తేపుడుగా అదే పిరప్పుని మన చెప్పేమి అట్టంతా ఇక్కడ నడాదు అనేదాన్ని మన తెలుసుకోలే. సరే, ఇది అన్ని మన మొదట చూసినది. ఇప్పుడు నేడు మన చూడబోయేది దీనిuடைய బలనేమి దీంతా తెలుసుకునేదానిచి ఏం ప్రయోజనం అనేదాన్ని 9వ శ్లోకాలో చెప్పారు. దీని వరకు అవతార రహస్యాన్ని బట్టి చెప్పినారు. ఈ అవతార రహస్యం ఈ అవతారాన్ని బట్టి ఇంకా గీతలో రానే రాదు. ఇదే అవతారం అంటే 4వ అధ్యాయాలు ఈ 5లోండి 8 దాకా ఉండే శ్లోకాలు మట్టునే. ఈ 4 శ్లోకానే అవతారాన్ని బట్టి భగవాన్ చెప్పారు. సరే, ఇప్పుడు 9లో మన వచ్చి அடுத்து మన మెయిన్ టాపిక్ వచ్చినాము. మెయిన్ టాపిక్ ఏమి మనం మొట్టనే చూసామిక బ్రీఫ్. ఇది వచ్చి మొదటనేని జ్ఞానయోగాన్ని బట్టి సురుక్కంగా కర్మయోగం జ్ఞానయోగాన్ని బట్టి 2వ అధ్యాయంలో సురుక్కంగా చెప్పారు. దానే ఇంకా విరిచి చెప్పబోయేది. కర్మయోగాన్ని 3వ అధ్యాయంలో విరిచి చెప్పారు.
జ్ఞాన యోగాని ఇంకా విరిచి చెప్పిందుకు ఆరంభించారు. ఈ 9వదిలో ఉండి ఇది ఆరంభించింది. మనకు మెయిన్ ట్రాక్ వచ్చాం. సరే, దాని సూతాడి. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేతి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేతి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. హే అర్జున, కడేసి వార్తే. హే అర్జున, హే అర్జుననే மே ஃபர்ஸ்ட் லைன்ல மே అంటే என்னுடைய నా జన్మ. జన్మ అంటే దివ్యం జన్మ. ఈ దివ్యమేనే, దివ్యం అంటే పునిதமான, ఒద్దు మేలాన అనే ఐశ్వర్యం మిగుంద, బాగా అన్ని దివ్యాలు పూర నిరంజిన ఆ ఒక జన్మాని, ఆ జన్మ. அடுத்து వట్టి పిరప్పు లేదు, మన పిరప్పు మారి ఉండే పిరప్పు లేదు. ఇది ఎటువంటి పిరప్పు? మాయిక వడివాన ఉండే ఆ పిరప్పు. అట్ట ఉండే ఆ పిరవిని అనగా மே கர்மச்ச நாவுடைய செயல்கள். ஏன் செயலு? మంచి వాళ్ళని అపరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ. సుసమిక ఆ కర్మాని, దేవుడుடைய ఆ ஜென்மானி பற்றினி, దేవుడుடைய ஈஸ்வரனுடைய ஆ கர்மாணி பற்றினி. அதாவது ஆண்டுடைய பிறப்பு ఎటువంటిది, ఆండుடைய కర్మ செயல் అనేది ఏం వడివంగా ఏమి, ఆండుடைய செயல் అనేది ఏమి అనేదిని ఏవం యహ ఏవం దోండు ఇవ్వారు, ఇవ్వారంటే పైగా చెప్పినట్టుగా వేతి తత్వతః, వేతి అంటే అరిహిరానో, దోండు ముంద మోట చెప్పినట్టుగా ఇవ్వారు అరిహిరానో, తత్వతః ఊరియలేదు, తత్వతః అంటే உள்ளது உள்ளபடி, ఎట్టా ఉందో అది మారి అర్థం. దానిలో విధ్యాసం ఒకటి లేదు, ఏమేమో చెప్పేది అట్ట. దేవుడు అంటే పనిష్మెంట్ ఇద్దరు అట్ట అనిసిందని ఒక వెరుపుని క్రియేట్ చేసేరు. అభయే భయ దర్శినక, దానిలో వెరుపు రావాల్సిందే అవశ్యమే లేదు. అభయే అంటే భయం లేకుండా ఉండే తావులో పోయి భయాన్ని చూసేము. ఇప్పుడు మన క్లియర్ గా ఏది ఉన్మనో దాన్ని తెలివిగా తెలుసుకున్నామంటే మనకు వెరుపు అనేది రాదు. దాని ఇక్కడ తత్వతః అని చెప్పారు, ఉల్లదు ఉల్లబడి అరిదల్. ఇప్పుడు మన దానికి మన ఏర్కనవే వేదాంతం అంటేనేని కైరు పాంబు అనే ఎగ్జాంపుల్ గ్యామ్ పట్టుకోలే. మన ఆ ఇరుట్ సాయంత్రం ఒక సంధ్యా వేళలో అక్కడ ఒక దారాన్ని చూసేము, అక్కడ పాము ఉంది, అది లైట్ గా గాలికి ఆడేదని అక్కడ పాము ఉంది నించేము. దాన్ని కరెక్ట్ ఉண்மைని కరెక్ట్ తెలుసుకున్నాముంటే అక్కడ వెరుపు అనేది రాదు. అదే మారియే ఈ ఈశ్వరన్ అనేది ఏమీని క్లియర్ గా ఉల్లదు ఉల్లబడి మనం తెలుసుకున్నాముంటే అక్కడ వెరుపు వచ్చిందుకు ఛాన్సే లేదు. అభయే భయ దర్శనక, భయం లేనిదిలో మనకు వెరుపు అనేది ఇప్పుడు వస్తుంది. తప్పుగా మన ఆ వెరుపుని ఎత్తుకొచ్చుకుంటున్నాము. ఆ వెరుపు రావాల్సిన అవసరం లేదు. ఎట్టా ఉందో యథావత్, యథావత్ అంటే ఎట్టా ఉందో అదే మరి తెలుసుకునేవాడి. ఉల్లదు ఉల్లబడి అని చెప్పేమి ఉண்மைని ఉண்மைగా తెలుసుకునేది. అదే ఇక్కడ వద్దే ముఖ్యం. ఈ తత్వతః మనం తెలుసుకున్నాముంటే అక్కడ వెరుపు అనేది వచ్చేదానికి వాய்పే లేదు. దానికే ఇక్కడ తత్వతః అనే దాన్ని ముఖ్యంగా చెప్పారు. సరే, ఈ జన్మానిని కర్మాణిని నావుడే మే అంటే నా என்னுடைய ఈ దివ్యం, దివ్యం అంటే ఆ దైవీకமான ఆ జన్మానిని పిరప్పునిని செயல் அணினே யக தோண்டு
ஏவம் வேதி தத்வதக. ஏவம்ட்ட இவ்வாறு, தத்வதக உள்ளது உள்ளபடி அறிகிறானோ வாண்டு சக திவாந்தி சுண்ட. அடுத்த லைன்లో అర్జునః ముందాతి సహ వాండు ఏమేంటి త్యక్త్వా దేహం పునర్జన్మ న ఏతి. త్యక్త్వా అంటే ఈ దేహాన్ని ఉడిసి, పునర్జన్మ దేహాన్ని ఉడిసి అంటే సచ్చిన ఈ దేహాన్ని ఉడిసి పోయేప్పుడు ఈ మరణం అనేది అవిన వెనక సచ్చిన వెనక పునర్జన్మ న ఏతి. పునర్జన్మ అంటే ఇంకొక పిరప్పుని వాడు అడంజండు. మాం ఏతి. మాం ఏతి అంటే ఏమి నన్నే అడంజను. నన్నే అడంజను అంటే ఏం అర్థం? ఆ ఈశ్వరన్ కానే వాడు అవిత్నాండు. దోండు ఇట మారి తెలుసుకుంటున్నాడో వాడు నాహానే అవుసును అటానిసి భగవాన్ చెప్పారు. సచిన వెనక దీని విదేహముక్తి అంటారు. అదావదు దేహం పోయిన వెనక ఆ ముక్తి అనేది అడంచేది. మన వేదాంతాల్లో 2 వగై ముక్తిని చెప్పారు. ఒకటి జీవన్ ముక్తి, ఇంకోటి విదేహ ముక్తి. జీవన్ ముక్తి అంటే మన ఈ జ్ఞానాన్ని తెలిసిన వెనక ఈ ప్రారబ్ధ కర్మ ముడించేదాకా మన ఈ ఒళ్ళు అనేది ఉండనే చేస్తున్నాం. ఆ ఒళ్ళు ఉండేదాకా మనసు அமைதிతోని దోండు ఉన్నాడు వాడు వచ్చి జీవన్ ముక్తన్. అదావదు ఏ విధమైన సంజలం విరుపు వెరుపో ఏదైనా వచ్చింది వాడి ఛాన్సే లేదు. వాడు ఏ చేయాల్సిన అవసరం లేదు. వాడు ఏ విరుపు వెరుపుని నాడాల్సిన అవసరం అంటే వాడి ఆత్మని ఏవ ఆత్మనా తుష్టక వాండు రోగనే వాడు ఆ సంతోషాన్ని అనుభవించుతా ఉన్నాడు. కొదవ కాలం పూరా ఆ జ్ఞానాన్ని అడంజిన వెనక ఉండే కాలం పూరా ఇప్పుడు ఒక వాడు ప్రారబ్ధ వశాలో 70 వయసులోనే సచ్చును అట అనేసి ఒక ఇది ఉన్నది అంటే ఇప్పుడు వాడికి 50 వయసు అవుతుంది, వాడికి జ్ఞానం వచ్చింది అంటే ఆ కొదవ 20 వర్షంని వాడు ఏది వాడికి ప్రారబ్ధా నుంచి ముందాతి అవుతుందో దాన్ని తినిసి ఇదే కావలే అదే కావాలంతా ఎంచండు. ఏది అవుతుందో దాన్ని తినిసి ఎక్కడ పని వాటికి కర్రతల భిక్ష అనగా మరతడిలో వాటికి సౌర్యంగా నిద్రపోను. చెయ్యి చేత భిక్షం తీసుకుని వాటికి చెయ్యి పెట్టి తలగొడ కావాలే బెడ్ కావాలే అటంతా ఎంచండు. వాటికి మరతడిలో వాటి నిద్ర వేసి వాటి పోతా ఉండు. వాళ్ళకి అనేది ఏ విధ ఇట్టనే ఒక కండిషన్ అనేది అక్కడ దొరకదు. నావుடைய வருங்காலம் ఇట్ట ఉండాలి అట్లా ఉండాలి అట అనిస్తా వాడు ఎంచేదే దొరకదు. ఏది వస్తుందో దాన్ని ఈశ్వర ప్రసాదంగా ఎత్తుకు వాటికి పోతా ఉన్ను. అట్ట ఉండేది ఆ మన నిలయలో ఆ భావనలో దోండున్నాడు వాణ్యే జీవన్ ముక్తన్ అట అనేసి చెప్పేము. అదే ఇది విదేహ ముక్తి అనేది వచ్చి ఆ ప్రారబ్ధ కర్మ ముడించిన వెనక ఆ పంచభూతాలతో ఆ భూతాలు మన ఒళ్ళేని పంచభూతాలుடைய కూటేక దానించి అది వచ్చి దాని ఆ భూతంతో అన్ని కలంసును అన్ని పిరించి ఈ ఒళ్ళు ఏం చేసును ఆ సమాధి అవయప్పుడుకు అన్ని దానితో కూడా చేరుసును. సూక్ష్మ శరీరాల్లో 19 తత్వాలు ఉంది అట అనేసి మన తత్వ బోధాలో సూతురు. అది దానిలో చేరుకును. ఆ మరణానికి వెనక అన్ని పంచభూతాలని ఈ ఒళ్ళులో ఉండే అన్ని ఆ భూతాలని దానిలో చేరుకును. 19 తత్వాలని ఆ తత్వంతో కూడా చేరుకును. మిగతా ఉండే ఆ ఆత్మ వచ్చి ఏం చేయండు ఆ పరమాత్మతో చేరుకును. అదిని దానే ఇక్కడ ఏం చెప్పారు విదేహ ముక్తి. మాం ఏతి అంటే ఆ మాం అనేది ఆ పరమేశ్వరన్ ఆ పరమాత్మలోని చేరుకుంటుంది. దానిలో అదావదు ఎక్కడో దేవుడు అంటే అక్కడ పోయి అడంజు నిలిచితలా అన్ని తావులు నీకు మన నెరంచి ఉండే ఆ బ్రహ్మంతో ఇది ఈ ఆత్మ అనేది చేరుకును అనేదే ఇక్కడ అర్థం. దేనిని పోయి దాని పోయి అడంజేది అనేది ఇంత ఇక్కడ దొరకదు. దాన్ని మన క్లియర్ గా పురించుకోవాలి.
సరే, ఇక్కడ ముఖ్యంగా ఈ విళకం శ్లోకాలుடைய అర్థం ఇది మనం చూసింది. అదావది ఏం చూసాము, నా దివ్యం ఈ దివ్యமான பிறப்புனினி செயல்னினி தோறு யதாவத் தத்துவத்தக வேத்தி. அதாவது యథావత్ యథావత్ అంటే ఎట్టా உள்ளது உள்ளபடி దోండు அறிஞ்சுకుంటున్నాడో వాండు ఈ దేహాన్ని ఉడిసిన వెనక పునర్జన్మ మరుపిరపిని అడంజేది లేదు. వాండు ఏమడించేది, మాం ఏది నన్నే అడంజేయండి అటానిసి హే అర్జున హే అర్జున అటానిసి దోరు చెప్పారు. కృష్ణర్ అర్జునంతో చెప్పారు. ఇప్పుడు దీనిలో కొంచెం విళకాలు చూడాలి, దాన్ని చూద్దాడి. మనం 2వ అధ్యాయంలో ఏం చూసాము, 2వ అధ్యాయాలో మన ఆత్మని ఏవ ఆత్మనా తుష్టః. అదావది 2వ అధ్యాయం 55వ శ్లోకాలో మొదట స్థిత ప్రజ్ఞ లక్షణం చూసేప్పుడు దోండు ఆ తన్నులోనే ఆ దృప్తిని అడంజేండో అట అనేసి అది వచ్చి సెల్ఫ్ రియలైజేషన్, తనకు తానే రియలైజ్ చేసేది. అండ్ వచ్చి ఇంకొకటిని డిపెండ్ చేసేదే దొరకదు, సార్ந்து ఉండేదే దొరకదు. అండ్ దోర్ని తననియే తన సార్ந்து ఉన్నాడు. సంతోషాని కోసం ఇంకోటిని వాడు సార్ந்து లేదే, వాడు తననియే సార్ந்து ఉండట్టుగా ఉన్నాడు. సంతోషానికి, పాదుగాపుకి, ఆ పూర్ణత్వానికి, తృప్తికి అట్లాంటి మనం అడుక్కునే పోవచ్చు. అన్నికి నేను ఇంకొక పొరుల్ కావలే, అది ఉంటేనే నేను పూర్ణంగా ఫీల్ చేస్తును, తృప్తిగా ఫీల్ చేస్తును అనేది లేకుండా వాడు తనని బాగా పురించుకుని నే దోరు అనే దానినే వచ్చి ఈ ఉడలో ఈ మనస్సో బుద్ధియో నే లేదు, ఈ ఉడలుకే ఈ ప్రச்சனைలు మారుదలు అన్ని అవుతుంది. లేకపోతే ఈ మనస్సుయే ఆ నిమ్మదియట్ర తన్మై ఏదినా ఒకటి కావలే అటనిసింత మనసే ఎంచుతుంది. మనసే విషయాల్లోకి పరుతుంది, పులన్கள் విషయాల్లోకి పరుతుంది. అదే మరి ఈ బుద్ధిని ఆ వివేక శక్తి ఎళందేప్పుడు అన్ని ప్రచనలు అవుతుంది. కాబట్టి ఇదింతా నే లేదు, నే వచ్చి ఆ శుద్ధமான నిత్య బుద్ధ శుద్ధ ఆ ఆత్మ నేను, సచ్చిదానంద ఆత్మ నేను అనేదాని దోండు పురించుకుంటున్నాడా వాండే సెల్ఫ్ రియలైజ్డ్, అదావదు తనని తాను బాగా తెలిసిన వాండే అట అనేసి చూసాము. అదే ముక్తి, ఇట్ట ఉండేదే విడుదలై అనేదాని దోండు దాన్ని తెలుసుకుంటున్నాడో వాండు లిబరేట్ అవుతున్నాడు, వాండు ముక్తిని అడంజేయండి అట అని చూసాము. అంటే ఇక్కడ 9వ ఇప్పుడు ఈ 9వ శ్లోకాల ఏం చూసేము, ఈ దేవుడు ఏం చెప్పారు, నా ఉடைய பிறப்புனினி செயல்னினி దోరు క్లియరా తత్వతః దోరు ఆ உள்ளது உள்ளபடி அறிஞ்சுకుంటున్నారో వాళ్ళు లిబరేట్ అవి, వాళ్ళు ముక్తిని అడంజేరు, నన్ను అడంజేరు అంటే ఆ ముక్తిని అడంజేరు అని చెప్పారు. அடுத்து ఇప్పుడు ఏం చెప్పారు, గాడ్ రియలైజేషన్, ఈశ్వరుని పట్టి దోరు తెలుసుకుంటున్నారో ఆ వాళ్ళే ఈ ముక్తిని అడంజేరు అట అని చెప్పారు. మొదట ఏం చెప్పినారు, సెల్ఫ్ రియలైజేషన్, అదావదు నన్ను బాగా తెలుసుకుంటా అంటే నేను ముక్తిని అడంజితున్నా అట అని చెప్పినాము. ఇప్పుడు ఏం చెప్పారు, దేవుణ్ణి దోరు అరించుకుంటున్నారో క్లియరా వాళ్ళు ఈ ముక్తిని అడంజేరు, అదావదు గాడ్ రియలైజేషన్ అట అని చెప్పాము. అడితే ఇప్పుడు మన వేదాంతాల ఏమి మన తెలిసిందాము, ఒకే మార్గనే ఉంది, అది జ్ఞాన మార్గం మట్టునే. అతనే ఇప్పుడు ఒకే మార్గం అంటే ఇది సెల్ఫ్ రియలైజేషన్, మనని అరించుకునేది ఒకటి ఉంది, ఈశ్వరుణ్ణి తెలుసుకునేది ఇంకొకటి ఉంది. అడితే 2 ఉందేగా, 2 అనేప్పుడు ఈ ముక్తికి ఒకే ఒక మార్గనే అనేప్పుడు ఈ 2 వేరే వేరేగా ఉందే, ఇది ఎట్టా అట అనేసి మనకు సందేహం రావచ్చు. సందేహం మనకు రాదు, మన అన్ని బాగా క్లియర్ గా తెలితేనే సందేహం వచ్చింది. మన అన్నిని అప్పుడప్పుడు మరిచిపోతా ఉండేదానికి మనకి సందేహం వచ్చి రాదు. దానించి వాళ్ళే ఏం చేశారంటే పెద్దలుடைய బ్యూటీ అదే, మనకి ఏ సందేహం రావాలనో దాని వాళ్ళే చెప్పి అనగా మనకు దానికి తీర్వు ఆ సొల్యూషన్ ని వాళ్ళే చెప్పితున్నారు.
సరే ఇప్పుడు ఏం చెప్పారంటే ఈ సెల్ఫ్ రియలైజేషన్ నన్నే తెలుసుకునేదిని దేవుణ్ణి తెలుసుకునేదిని ఒకటే, ఇది రెండు నేని వేరే వేరే లేదు అనేదాని ఇక్కడ చెప్పారు. అదేటా అంటే ఇప్పుడు వచ్చి ఒక ఎగ్జాంపుల్ దానికి సూతాడి మన అవినయం ఆ పాటు మన సత్పతి స్తోత్రం చూసాము. ఇక దానిలో ఈ ఉదాహరణ అవుతుంది. సాముద్రో నా తరంగ అసకం ఉండేగా ఆదినుடைய అర్థనే ఇక్కడ ఆవిడ ఎగ్జాంపులే ఇక్కడ సామి చెప్పారు. అదావదు అలైகள் సముద్రం అట అనేసి ఉంది. సముద్రాలో ఏకపట్ట అలైలు వచ్చిపోతా ఉంది. అలై అనేది వేరే, సముద్రం అనేది వేరే అట అనేసి మనం ఎంచినా ఉంటే అది తప్పు. దేనించి తప్పు? ఈ సముద్రమే పైగా మేల్మట్టాలో గాలి నుంచి ఏమవుతుంది, అలైలుగా అక్కడ తోండ్రుతుంది. అది ఆ అలైలుని అదే నీలే, సముద్రం అనేదిని அதே நீலே. ஆஹா ஒகே தானுடைய உண்மையான இயல்பு ஏமிட்ட ఆ నీలే. ఆ నీళ్ళు మన ఆ అడిమట్టానికి పోయేప్పుడు పైగా ఉడిసి రోగ చూసినా ఉంటే ఈ సముద్రం కడల్లో మన చూసినా ఉంటే అది అంత అమైదిగా ఏకపట్ట విషయాలు రోగ అక్కడ ఇంకొక ప్రపంచనే ఉంది ఆ కడల్ రోగ. అట్ట ఒక ప్రపంచనేని దాని రోగ అడక్కుని అది సముద్రం అనేది ఉంది. దాని పట్టింత మనకు తెలాదు. ఈ వేవ్ ఒక అలై వచ్చి జస్ట్ అట కரை నోకి అట అట వచ్చి ఈ గాలి నుంచి అది వచ్చి పోతా ఉంది. అది వచ్చిపోయేది దానిuடைய అది వచ్చును అనగా మరణ్చును, తిరిగి వచ్చును తిరిగి మరణ్చును. ఇది మారియే మనuடைய జీవాత్మ అనేదిని ఈ జీవన్ ఈశ్వరన్ అనేది ఉండే విద్యాసాని ఇది మారియే అట అని చెప్పారు. అదావదు జీవన్ అనేదన్నుடைய స్వరూపం వచ్చి అదిని సచ్చిదానందనే, ఈశ్వరన్ అనేదానిuடைய ఆ స్వరూపని ఆ సచ్చిదానందనే. అదట రెండుని ఒకే మారి ఉంది అంటే ఈ జీవన్ అనేసి మనసిపోయేమిక ఈ జీవన్ అనేది ఈ సచ్చిదానందం ప్లస్ దానితో కూడా అజ్ఞానం அறியாமை சேரேப்படுது అదే జీవన్ గా ఉరువవుతుంది. అదే మరి ఈ ఆత్మ ఆ సచ్చిదానందంతో ఆ బ్రహ్మంతో మాయై అనేప్పుడు మాయా శక్తి సేరేప్పుడు అదే ఈశ్వరన్ గా అవుతుంది. ఈ మాయా శక్తిని ఈ అజ్ఞానాన్ని వెళక్కి చూసేప్పుడు అది రెండునేని ఆ సచ్చిదానందనే. దాని మన పురించుకోలే దానే ఇక్కడ చెప్పారు. అదావదు ఆ లక్ష్యార్థం అనేదాని దానియుடைய తత్వతః உள்ளது உள்ளபடி చూసినా ఉంటే ఆ అలైలుని సముద్రాన్ని రెండునేని ఆ నీలే. అదే మాది ఈ మన ఏర్కనవే చూసినాము ఒక్కొక్క పొరుల్లోని దాని ధర్మంగా ఉండేది వచ్చి ఆ ధర్మంగా ఉండి దాని తాంగేది వచ్చి ఆ ఈశ్వరన్. దాని ధర్మంగా ఉండి దాని తాంగేది వచ్చి ఆ ఈశ్వరనే. అర్థ మనకు రోగాని మనవుடைய స్వధర్మంగాని ఇది కాని నే ఇట్ట మారి ఒక స్వభావం గాని ఈ ధర్మాన్ని చేసుకుంటా అని ఉండేది దేనించి ఆ ఈశ్వరన్ నుంచే. అన్ని ఈ ఉలగాల ఉండే అన్ని అనేప్పుడు నేను ఇదల్లో అడక్కనే అట్టనేప్పుడు దీనికి నాకు నే ఎప్పుడు ఇది అన్నిని ఉడిసి అదావదు ఈ ఇంప్యూరిటీ నాకు మేలోటంగా ఉండే ఈ కసడ్లు ఏమేమి ఈ పట్టు భయం అనగా ఈ వీత రాగ భయ క్రోధ చెప్పి కోపం అనగా వరుసగా చెప్పచ్చు. షట్రిపుహు 6 ఎదిరిలు అని చెప్పుతారు. அதாவது பேராசை, மதம், ஆச்சரியம் மாத்சரியம் அட்டானி
వరుసగా వచ్చును. మనకు గర్వం పేరాశ అనేది ఉండే ఆ ఉணர்ச்சிలు தேவலேని ఆ ఉணర్ச்சிలు అన్నినేని మనకు లేకుండా అదావదు ఈ పట్టు నుంచే ఈ అభిమానం నుంచే అన్ని వస్తుంది. అది అన్నినేని క్లీన్ అవ్వப்படுது, தூய்மை அவையப்படுது, பியூரிஃபை அவையப்படுது. మనకు కొంచెం కొంచెం గాని ఈ మనిదలి నిలైలోండి ఆ దైవ నిలైకి పోయిందుకు ఆరంభించేము. అదే అక్కడ ఉండే బ్యూటీ. దాని మన పురించుకోలే. దాని ఇక్కడ మన వచ్చి తోడత నేను దేవుడు గాని ఆ విషయం అంటానిసింతా లేదు. నేను ఎట్టా ఉంటున్నాలు అలై అనేది సముద్రంగా అవిందుకు వెళ్ళవదు. దానిని మన పురించుకోలే. నే ఆ దేవుడుగా అవిందుకు వెళ్ళవదు. కావుంటే నాకు రోగం ఉండే ఆ తత్వాన్ని, ఆ దేవుడికి రోగం ఉండే ఆ తత్వాన్ని ఒకటే అనేదాన్ని మన పురించుకోవచ్చు. దాన్ని మన క్లియరా పురించుకోలే. అది తప్ప ఇంకొకటి ఏమింటే భగవంతుడి అనుగ్రహం లేకుండా మన ఒక ఇంచు కూడా అసచ్చిందుకు వెళ్ళవదు అనే దానిని మనకు పురించాలే. ఆ వినయం, ఆ పణివు అనేది మనకు రావలే. అది వచ్చి ఎప్పుడు వచ్చును? ఈ నాలెడ్జ్ ని, ఈ ఆత్మ జ్ఞానాన్ని మన క్లియరా పురించుకునే ఎప్పుడు ఉண்மையான కల్వి అనేది అదే. ఆ కల్వి వచ్చి ఆటోమేటిక్ గా ఆ అడకాన్ని మనకు ఇచ్చును. ఉண்மையான కల్విగా ఉంటే ఊరిగా ఏనాదానం చదివితే అది అహంకారానికే వழிవகுతును. దాన్ని మన పురించుకోలే. సరే, ఇందులో ఇంకోటి స్వామి చెప్పినారు. ఇది మన వచ్చి దోండు వచ్చి నాకు దేవుణ్ణి బాగా తెలుసును అంటే నన్ను తెలాదు అనేసి దోండ ఒకటి చెప్పిండు. ఇంకొకటి ఏం చెప్పిండు? నన్ను బాగా తెలుసును అంటే దేవుణ్ణి తెలాదు అట్ట అంటే రెండుగురినే తెలాని వాళ్ళే. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పేది. అజ్ఞానం ఎనదున్ను, అదావదు అతని మలయాళలో చెప్పేది అజ్ఞానం అజ్ఞానం. అదావదు అజ్ఞానం అంటే కన్నుకు మై వెతరేగా అజ్ఞానం, మై కண் மைன்னு చెప్పేవిగా అజ్ఞానం. అది என்னதுன்னு நான் அறியும் மஞ்சள் போல் వెళుతిరుக்கும். అదావదు ఈ అజ్ఞానం అనేది కరుపు కలర్ లోనే ఉన్ను. కావంటే వాండి ఏం చెప్పేంటే ఒక్కటి తెలాని వాడు అరియామైలో ఉండేవాడు. నాకు ఆ కన్ను మయ్యిని బాగా తెలుసును. అది ఎట్టా ఉంటే మంజల్ మారి టర్మరిక్ చెప్పేమిగా మంజల్, అది మారి వెళుతూ ఉండుంట వైట్ కలర్ లో ఉంది. అడితే వాడికి మంజలు తెలాలా, తెలుపు వైట్ అనేది తెలాలా, కరుపుని తెలాలా. అజ్ఞానం ఎనదున్ను நான் அறியும் மஞ்சள் போல் వెలుతిరుக்கும் అనేది అటనేప్పుడు వాడికి ఈ మూడునే తెలాలని అర్థం. అది మరి మనకు నాకు ఈశ్వరుణ్ణి తెలుసును నన్ను తెలాదు, నన్ను తెలుసును దేవుణ్ణి తెలాదు అటాని సింతా చెప్పేది. ఈ ఒక్కటినే వాడికి తెలాలా అని అర్థం. దేనింటే అన్నినేని ఆ ఒక బ్రహ్మనే అనేదాన్ని మనకు తెలుసుకోలే అనేదానికి ఈ ఉదాహరణని అతను చెప్పినారు. కణ్మై మారి ఈ కణ్మై కరుపు కలర్ లో ఉన్న కంట వింద ఏం చెప్పిండు? మంజల్గా ఉన్న మంజల్ పోల వెళుతిరుக்கும் అనేండు. అది మరి ఈ దేవుణ్ణి నాకు తెలుసును కావంటే నన్ను నాకు తెలాలా అంటే దానిలో అర్థం లేదు. రెండునే ఒకటే అనేది పురించుకోలే అనే దానిచ్చి దీన్ని చెప్పారు. అదే దీని వచ్చి రమణరు సద్దర్శనం అనే ఒక పాటలో కూడా దీన్ని చెప్పారు. ఏం చెప్పారు అంటే ఈ దేవుణ్ణి ఒక పొరులుగా మన అన్ని పొరులు చెప్పేమో, పెన్సిల్ ని చూసేము, పుస్తకాన్ని చూసేము, అది మారి దేవుణ్ణి కూడా నేను చూసా అట్టాని చెప్పుతే అది వచ్చి మానసికం, మనస్సులో మనగా కర్పణ చేసేదే తవిర ఉண்மைగా
నేనే నాలోండి వాండు భేదంగా లేదు. నేనుని వాండుని, అదావదు నేను అనేప్పటికీ ఈ బాడీని మనం చెప్పకూడదు, ఆత్మ ఆ బ్రహ్మనే. నాకు రోగం ఉండే ఏ తత్వం నాకు రోగం ఉందో అదే తత్వనే ఆ దేవునిలోని ఉంది. అది రెండుకుని వ్యత్యాసం లేదు అనే దాన్ని మన తెలుసుకోలే. దోంటి అట్ట తెలుసుకుంటున్నాడో వాండే ఈ ఆత్మ జ్ఞానాన్ని తెలిసిన వాండు అనేదాన్ని అక్కడ చెప్పారు. అనగా ఇంకొకటి ఏమింటే, ఇప్పుడు రామరు కృష్ణరు అటంతా పురాణాలు చెప్పేవి, వాళ్ళంతా అవతారాలు అని చెప్పేము. ఆ శరీరాన్ని మనం ఎత్తుకోకూడదు. అక్కడ రోగం ఉండే అంతరాత్మ అదే పరమాత్మ అటనిసి మనం చెప్పాము. ఇప్పుడు భాగవతాలో గోపియర్లు దాన్ని క్లియర్ గా చెప్పారు. గోపియర్లు మొదట కృష్ణర్ని చూసేప్పుడు మన ఈ పాటలంతా చూసేవి ఆదరం మధురం, వదనం మధురం, నయనం మధురం, హసితం మధురం అన్నినేని నీవుడయ ఒక్కొక్క దీనిని వర్ణించి వాళ్ళు పాడతారు. గోపికా గీతాలంతా నీవుడయ ఇది అన్నినేని అంత మాకు సంతోషాన్ని ఇస్తుంది. నీ మలర్పోండ ఆ పాదాన్ని నావుడయ ఈ హాడైన స్థనాల్లో పెట్టి మార్బులో పెట్టింది ఉద్దే సాఫ్ట్ గా పెట్టాలే అటాని సింతాని వాళ్ళ హార్డ్ గా ఉన్న నీ కాలు వచ్చి వద్దే తామర మాది అంత మెన్మెగా ఉంది. అది వచ్చి ఈ వన ప్రదేశాల పొయ్యేప్పుడు కళ్ళు ముళ్ళుంతా పడి ఎంత ఇదిగా అవును అటానిసి అటంతాని వర్ణించి వాళ్ళు వచ్చి వాండు ఉండప్పుడు సంతోషపడేరు. వాండు మరణి అంటే అట్ట ఏడుతురు. మొదటంతా అట్ట ఒక నిలమై వాళ్ళకు ఉండుకునే ఉండు. ఆడ ఒక స్టేజ్ లో ఆ పట్టు ఉండేదాని నుంచి వాళ్ళు ఏడిసేరు. అండ్ పైగా 20 పైగా ఆ పట్టు ఉండేదాని నుంచి వాళ్ళు దాని ఆ పిరివుని వాళ్ళ నుంచి ఏతుకుందుకే వెళ్ళవలా అట్ట ఒక ఏడిసేరు. అదేది ఒక పీరియడ్ ఆఫ్ టైం వెనక అతను ఇక్కడికి మధురాపురి సక్క పోయిన వెనక ఉత్తవరంతా వచ్చి వాళ్ళకి అడ్వైస్ ఇచ్చారు. అప్పుడు దాని వెనక ఒక స్టేజ్ లో ఏమవునుంటే వాళ్ళు ఏం చెప్పారంటే అఖిలం దేహినం అంతరాత్మ దృక్, అదావదు అన్నిలోని అంతరాత్మగా నువ్వే ఉండావు అటనిసి మాకు పురించింది అటనిసి ఈ ఒక మాయిక నువ్వు ఎత్తుండే ఈ శరీరం మాయికం అనేది మాకు తెలుతుంది అనే దానిని వాళ్ళు చెప్పారు. ఆ ఒక స్టేజ్ కి వచ్చేప్పుడు వాళ్ళు వచ్చి ఆ ఆత్మ జ్ఞానాన్ని అరించుకుంటున్నారు అనేది మనకు తెలుస్తుంది. సరే, ఇదే తత్వజ్ఞానం అనేది, ఇదే తత్వత అనే దాని ఉடைய అర్థం. అదావదు ఈ శరీరాన్ని మన మాయిక శరీరం అనేది అని పురించుకుని ఈ అవతారం అన్నినేని మాయైనాల్ ఉరువాக்கப்பட்ட ఆ శరీరం అనే దాన్ని తెలుసుకుని ఆ దానికి రోగం ఉండే అంతరాత్మ అనేదిని మనకు ఈ జీవన్ రోగం ఉండే ఆ అంతరాత్మని ఒకటే అనే దాన్ని పురించుకునేదే ఇక్కడ మెయిన్ థీమ్. తత్వం అనేది అక్కడ ఇదే. దీనే మన அடுத்து మన 7வது అధ్యాయాలో దేవుణ్ణి పற்றி చూసేప్పుడు ఆ సగుణ బ్రహ్మ అదావదు ఏకరూప ఈశ్వర దర్శనం, అనేక రూప ఈశ్వర దర్శనం, విశ్వరూప ఈశ్వర దర్శనం పట్టింతాని దాని పట్టియ జ్ఞానానిత మన తెలుసుకుంటాం. 7வது అధ్యాయాలోండి ఆ 11வது అధ్యాయంలో విశ్వరూప దర్శనం పట్టి చూస్తాము. దాని ముందాతి విభూతి యోగాల అన్ని కాని వాణ్ణి చూసేము. మొదట వచ్చి ఏకరూపంగా ఏదైనా ఒక ఇష్ట దేవతగా ఎంచి ఆ వాండుடைய గుణాలని ఆ మహిమలనేని మన అట్ట ఒక సంతోషం శ్లాఘించి అన్ని కాని వాండే తెలిసేట్టుగా అట్ట మారింత మొదటి స్టేజ్ లో వాండే ఒక్కటిగానే మన ఒక్క ఇష్ట దేవతని మట్టు మొక్కుతా ఉంటాము. అనగా ఆ ఇష్ట దేవతని అన్నిగా ఉండట్టుగా చూసేము. దాని వనగా విశ్వరూపంగానే వాండే ఉన్నాడు అనే దానిని పురించుకుంటాం. అది స్టేజ్ బై స్టేజ్ గాని మనకు ఇక్కడ గీతలో చెప్పించారు. అది ఆనవ సూతాడి. అదే మరి 13வது అధ్యాయాల్లో ఆ స్టేజ్ కి వచ్చేప్పుడు ఈ సెల్ఫ్ రియలైజేషన్ ని అదావదు
నేను పురుంజుకునేదిని ఈ దేవుణ్ణి పురుంజుకునేది ఒకటే అనే దానిని మన అక్కడ సూతం 13వ అధ్యాయాలోండి 18 దాకా ఆ ఐక్యాన్ని మన విరివుగా సూతం. ఇప్పుడు దీని మన పురించలేదని యోచించాదో ఇది ఒక బ్రీఫ్ గా ఒక సురుకంగా ఎట్టా మన 2వ అధ్యాయంలో ఈ కర్మయోగాన్ని జ్ఞానయోగాన్ని సురుకంగా చూసాము అది మరి ఇక్కడ ఒక వార్త వేసి పెట్టారు భగవాన్. దాన్ని మన ఇప్పుడు తెలుసుకున్నాము. అదావదు ఈ సెల్ఫ్ రియలైజేషన్ ని గాడ్ రియలైజేషన్ అనేది ఒక్కటే. అది ఎట్టా ఒకటి అవును అనేదాన్ని మన దానివుடைய தத்துவால்னி பற்றி அடுத்து சூத்தாடி దీన్ని మనం బాగా క్లియర్ గా జ్ఞాపకం పెట్టుకుంటే ఓరளவு మనసులో దాని థింగ్స్ ఏతా ఉంటే కూడా మనకు ఇంకా దానివుடைய అది వచ్చి రోగ అధికానేని డెవలప్ ఎక్స్పాండ్ అవిందుకుని మనకు వాய்ப்புలుంది. అదావదు ఏ వస్తులో దాని ధర్మాన్ని తాంగేట్గా ఈశ్వరనే ఉన్నాండు అనేదాన్ని మన క్లియర్ గా పురుంచుకోలే. అన్ని కాని వాండే ఉన్నాండు అటాన్ని తిరిగి చెప్పేమే కాదు. దానికి అర్థం ఏమి అన్ని వస్తులోని ఆ ధర్మం దానివుடைய స్వధర్మం నిలచేదానికి దోరు కారణం ఆ ఈశ్వరనే. ఆ ఈశ్వరన్ ఆ ధర్మంగా ఆ నియతిగా ఆ ఆర్డర్ గా ఉండుకుని దాని ఆ పొరుల్గా నిలచబెట్టేందు అనేదాన్ని మన తెలుసుకోలే. దీన్ని అన్ని మన పురుంజుకునే వచ్చేప్పుడు కొంచెంగా మొదట నా ధర్మం ఏమి, నే ఏం చేసేను, నా ఉடைய ఇదింత నా కర్మం ఏమి, నా స్వభావం ఏమి అనేదింత నే పురుంజుకునే. ఇప్పుడు అది ఎప్పుడు పురుంజుకుంటును ఎట్టా దానింత తెలుసుకుంటును అనేదాని కొంచెం విளக்கம் அடுத்த శ్లోకాలో చెప్పారు. దాని సూతాడి అదావదు ఆ మెథడికలా ఎట్టా పోవల ఏ మార్గాల పోతే దీని మన అడంజుతుము అనేదాన్ని సురుకంగా ఒక 4 పాయింట్లో వాళ్ళు చెప్పి ముడిచేరు. దాని సూతాడి అదావదు ముక్తి మార్గం ఎట్టా మనకు తగులుతుంది అనేదాన్ని ఆ సాధనం ఏమి సాధ్యం ఏమి ఆ దానివుடைய విளకాల్ని 10వ శ్లోకాలో మనకు చెప్పారు. దాని మన సూత వీతరాగ భయ క్రోధ మన్మయా మాముపాశ్రితాః భగవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః వీతరాగ భయ క్రోధాః మన్మయా మాముపాశ్రితాః భగవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః. ఇక్కడ వీత రాగ భయ క్రోధాన్స్ మట్టు వేసింది. సంధిలో అక్కడ విసర్గం వచ్చి మరంచింది. ఆ విసర్గం అక్కడ మన పిరిచి చెప్పేప్పుడు విసర్గం చెప్పాలే. ఇంకొకటిని నేను మీకు వాట్సాప్ లో పంపిపెట్టాను. అదావదు ఒక శ్లోకం అంటే దాని విరిచి వ్యాఖ్యానం చేసేప్పుడు 5 లక్షణం 5 విధమైన ఇది వచ్చి మన మనసులో పెట్టుకోలే. ఇప్పుడు మనకు ఈ శ్లోకాన్ని విరిచి చెప్పాలంటే ఏం కావాలంటే మొదట పదం పిరిచి చెప్పాలి. అదే నేను చెప్పానుగా ఒక్కొక్క నాటి చెప్పాను ఒక్కొక్క నాటి మర్చిపోతున్నా. వీతరాగ భయ క్రోధాః మన్మయాః మాం ఉపాశ్రితాః బహవః జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః. అదావదు இதுல వచ్చి ఇట పిరిచి పదచ్ఛేదం అంటారు. పదచ్ఛేదం అంటే పదాల్ని వార్తలని పిరిచి చెప్పేది. మొదటొచ్చి ఈ పదాల్ని ఒక్కొక్క వార్తలని ముళ్ళు వార్తగా ఇది ఇప్పుడు వీత రాగ భయ క్రోధ అంటే వీత రాగ భయ క్రోధ అనేది తని చిన్న వార్తలే. అది వచ్చి అన్ని చేర్చి ఒక సమాసం అంటారు. కూట్టుచొల్ సేరి చెప్పేది సమాసం అంటే కూట్టుచొల్. అది ఒకే వార్తనే. అది సంస్కృతాలో సమాసం అంటే కూట్టుచొల్ నిండ వార్తలు సేరి ఒకే వార్తగా అక్కడ ఉంది.
అనగా మన్మయ మన్మయ అంటే మత్తు అనేదే మణ్ అట అనేసి అడుతు ఇది వచ్చేప్పుడు మకారం వచ్చేప్పుడు ఆ ఇత్తు వచ్చి ఇన్నుగా మారుతుంది. మన్మయ మాం అంటే ఎన్నై ఉపాశ్రితాహ అంటే నన్ను శరణడంజిన వాళ్ళు అనేట్లా. ఇది అన్నినే బహువచనం అంటే నిండగూరు. అదావదు ఈ మార్గం ఈ మోక్ష మార్గం వచ్చి ఇప్పుడు వచ్చిందా అంటే లేదు, అది ముందటి కాలాలోండే ఉంది. నిండగూరు దాన్ని ఫాలో చేసిండారు. ఇప్పుడు వచ్చి దీనిలో మొదట అర్జునునితో ఏం చెప్పినారు, ఇది నీకు పునర్జన్మ అనేది దోరు దీని నావుடைய జన్మాన్ని పట్టి తెలుసుకున్నారో, నా செயல்ని పట్టి తెలుసుకుంటున్నారో, తత్వత ఆ உள்ளபடி తెలుసుకుంటున్నారో వాళ్ళు పునర్జన్మం ఇంకోతర పిరవిని అడంజరు, వాళ్ళు నన్నే అడంజుతురు అటనిసి కృష్ణర్ మొదటి శ్లోకాల 9వ శ్లోకాల చెప్పినారు. అట చెప్పేదానికి ఈ ముక్తి మార్గం వచ్చి ఇప్పుడు నువ్వు చెప్పేవా లేకపోతే ముందర ఉందా అటనిసి ఒక సందేహం రావచ్చు. దానించి వీళ్ళు ఏం చెప్పారు, లేదు ఇది వచ్చి ముందటి కాలంలోనే నిండగూరు ఫాలో చేసిండారు. 1-2 గూరులా బహవహ అంటే ఏకపట్ట గూరు. దానించే అక్కడ అన్నినేని ప్లూరల్ లో అవుతుంది. క్రోధాహ అట అనిసి వీతరాగ భయ క్రోధాహ మన్మయాహ మాం ఉపాశ్రితాహ అట అనిసి అన్నినేని. అదే మరి కడేసి లైన్ లో మద్భావం ఆగతాహ పూతాహ దాని కూడా విసర్గం తీయాలి. పూతాహ అంటే ప్యూరిఫై తూయిమే అడంజి. సరే ఇప్పుడు ఈ దిల్లో ఏమవుతుంది, మనం మొదట ఏం చూసాము పదచ్ఛేదం అంటే వార్తలాని పిరిచి చెప్పేది. అనగా పదార్థ యుక్తి అంటే ఒక్కొక్క పదాలకుని క్లియరా పొరుత్తంగా లాజికల్ అదావదు రీజనింగ్ తో అది కరెక్టా ఆ తావుకి ఏం అర్థం వచ్చునో దాన్ని చెప్పేది. అది వచ్చి పదార్థ యుక్తికి. అనగా విగ్రహ అంటే ఆ కూట్ సేరి ఉందేకా వీతరాగ భయ క్రోధాహ అని ఆ కూట్టు చొల్లుందేకా దాని సమాసం చెప్పేమేగా. ఆ సమాసాన్ని విరిచి చెప్పేది, దాన్ని క్లియర్ గా పిరిచి చెప్పేది. అది వచ్చి విగ్రహ. అనగా వాక్య యోజన అంటే ఈ దీని వచ్చి అక్కడ మార్చి ఉందేక వార్తలే. దాని ఇప్పుడు మనం 9వ శ్లోకాలు చూసామేక అర్జున అనేది వచ్చి కడేష్ట ఉంది. దాన్ని మనం ఏం చేసాము, హే అర్జున అటానిసి మొదట చెప్పేము. అనగా అడుతు నడువుల మే అనేది నడువులో ఉంది. ఫస్ట్ లైన్ లో 4వ వార్తగా ఉంది. దాని అడుతు చెప్పేము. దాని వచ్చి అన్వయ క్రమ అటని చెప్తారు. దాని ఇక్కడ వాక్య యోజన అని చెప్పారు. వాక్య యోజన అంటే ఆ వాక్యాన్ని క్లియర్ గా అర్థం పొరుత్తంగా ఆ వాక్యాన్ని క్లియర్ గా చెప్పుతూనే మనకు ఆ అర్థం క్లియర్ గా మనకు తెలివిగా పురుంజును అనే దానికి ఆ వార్తలాని ఇక్కడ మార్చి ఉన్ను శ్లోకాలో దాన్ని కరెక్ట్ గా వేసి చెప్పేది. దాని ఇప్పుడు ఈ 9వ శ్లోకంలో హే అర్జున మే దివ్యం జన్మ కర్మచ యహ ఏవం తత్వతః వేత్తి సహ దేహం త్యక్త్వా పునర్జన్మ న ఏతి మాం ఏవ ఏతి అటనిసి మార్చి చెప్పేది. అదావదు ఆ శ్లోకాలు ఉండే ఆర్డర్ లో చెప్పకుండా దాని వచ్చి ఎట్టా వేత ఆ వాక్యం సరిగ్గా పొరుள் మనకు పురుంజునో అట్టా మారి వేసేది వచ్చి ఈ వాక్య యోజన అటని చెప్తారు. అడుతొచ్చి ఆక్షేపస్య సమాధానం. ఒక నిమిషం. ఆక్షేపస్య సమాధానం అంటే ఇక్కడ వచ్చి ఆక్షేపం. ఇప్పుడు మనం చెప్పినామే బాగా ఈ ముక్తి మార్గం వచ్చి ఇప్పుడే నువ్వు చెప్పేవా లేకపోతే ముందరనే ఉందా అటానిసితో ఒక సందేహాలంతా అవుతుంది. ఇక దాని మొదటని అర్జున్ అంతా కేల్వింత అడిగానంటే అట్ట మారి కేల్విలాక ఆక్షేపానికి సమాధానం చెప్పేది. దానికి ఎట్టా సమాధానం చెప్పాలనో
దాని చెప్పేది. ఈ 5 వచ్చి వ్యాఖ్యానం పంచ లక్షణం. దోరు దాని ఆ శ్లోకాన్ని విరిచి చెప్పారో వాళ్ళు దీనింతా చూసి కరెక్టా చెప్పాలి. ఇప్పుడు శంకర భాష్యనో లేకపోతే వేరే దోరు ఏ శ్లోకాన్ని భాష్యం ఇట మారి వాళ్ళు వ్యాఖ్యానం విరిచి ఆ శ్లోకాన్ని క్లియర్ అర్థం చెప్పినారంటే దాని ఈ 5ని మనసులో పెట్టుకే రాత్రి అడుతనే అది వచ్చి బాగా అమంజును. ఇదింతని ముందర వాళ్ళు పెద్దాలు వహుత్తి పెట్టిన ఒక మురై ఎట్టంతా ఉంటే అది వచ్చి కరెక్ట్ అట అనేసి వాళ్ళు ఎత్తుకుంటారు. లేకపోతే దాన్ని వాళ్ళు మంచి వ్యాఖ్యానంగా వాళ్ళు సరిగ్గా వీళ్ళు చేసిండారు అట అనిస్తా వాళ్ళు ఎత్తారు. కరెక్టా ఉండాలి, ఆ పదఛేదం కరెక్టా మాట బాగా வார்த்தைலானி பிரிச்சு செப்பால. ஆனா வார்த்தைலானுடைய அர்த்தம் கரெக்டா దీనికి పొరుతమైనట్టుగా ఉండాలి. అనగా దాని విగ్రహ వాక్యంట ఆ కూట్టు చొల్లు సమాసంగా ఉండేదాన్ని పిరిచి క్లియర్ దాన్ని విరిచి చెప్పిందుకు తెలాలి. అనగా వాక్య యోజన అంటే అన్వయ అక్కడక్కడ మార్చి ఉండే వార్తలని ఒక సరియాన వాక్యంగా వచ్చేట్టుగా దాన్ని మురైపడతాలే. అనగా ఏమి ఆక్షేపం ఆ శ్లోకాలో ఏమి ఆక్షేపం వచ్చును, ఏ సందేహం రావచ్చును అనే దానిని చెప్పి దానికి సమాధానాన్ని చెప్పిందుకు తెలాల. ఇట 5 ఉండేదే. ఈ 5 లక్షణం ఉంటేనే అది సరియాన బాగా వ్యాఖ్యానం వచ్చి ముழுமைగా ఉండేది అని అర్థం. దీన్ని వాట్సాప్ లో అంపి పెట్టాను మీకు. ఈ శ్లోకాన్ని, ఈ పంచ లక్షణానికి ఉండే శ్లోకాన్ని అప్పుడు దీని అర్థం సుత. వీతరాగ భయ క్రోధాக மண்மய மாம் உபாஸ்ரிதாக. அதாவது இதுல ஏன் చెప్పారంట సాధ్యాన్ని చెప్తారు. అదావదు ఏం మన అడంజపోయేము అనేదాన్ని దీనిలో చెప్తారు. కావంటే సాధనం దల్లోండి మన పురుంజుకోలే ఏం చేస్తే దీన్ని పోయి అడంజుతువు అనేదాన్ని మన వచ్చి పురుంజుకోలే. దాని వచ్చి మొదటనే చెప్పిండారు, ఇంకా చెప్పబోయారు. దాన్ని బట్టి మన పురుంజుకోవచ్చు. ఈ సాధనే ఏం సాధన చేస్తే ఏం బలం వచ్చును అనేదాన్ని ఇక్కడ చెప్తారు. ఆ బలం ఏమి మొదట ఏం చెప్పిండారు? వీత రాగ భయ క్రోధాహ. అదావదు వీత అంటే విగత అంటే నీకుదల్. అది సకాయింది, మనను విడిచి సకాయింది. ఏం సకాయింది? రాగ భయ క్రోధాహ. రాగ అంటే పట్టు, భయం అంటే తెలుసును, క్రోధం అంటనాலும் తెలుసును, కోపం భయం. ఇది అన్ని దోరుకు విలగిసిందో, దోరుடைய మనసులోండి ఈ పట్టు భయం అనగా ఈ కోపం అది అన్ని విలగిసిందో వాళ్ళు అట్ట ఉండే వాళ్ళకు అనేసి అర్థం. ఇక్కడ రాగ అంటే దానికి కొంచెం విளக்கம் సుత. విషయేసు రంజన ఆత్మక వృత్తి. அதாவது விசேஷு விஷயங்களில் பற்றுதலுடன் கூடிய எண்ணம். విషయేసు అంటే విషయంగళిల్, రంజన అంటే రంజన ఆత్మక, వృత్తి అంటే పట్టుదలుடன் కూడియ ఎన్నం. విషయంగళిల్ అంటే మన ఏకపట్ట విషయాలు, ఈ పులన్ విషయాలు, పులన్నుకు ఏకపట్ట విషయాలు ఈ ఉలగాలో కాసుకుంది అటనేని ఈ పులన్లు పూరం దాన్ని ఎత్తుకుందుకు ఏకపట్ట విషయాలు ఉంది. దానిలో అన్నిలోని దెల్లో ఏ ఏకపట్ట విషయాలు ఉంది. దానిలో మనకి పట్టుదల అభిమానం దేనికి అవుతుందో, అదావదు మనకు అయ్యో నాకు అది కావలే, ఇది వద్దే నాకు పట్టుతుంది అటానిసింత మనసులో మన స్వభావం నుంచి, మనవుடைய ప్రకృతి నుంచి, మన ఏற்கனவே చూసినామిక మనవుடைய ఇయற்கை నుంచి వాసన ఏற்கனவே ఉండే ఆ కర్మ వినయ నుంచి, మన స్వభావా నుంచి కొంచెం ఇది మనకు పట్టుతుంది. ఆ పట్టుదల దెల్లో వస్తుందో ఆ ఎన్నం అదే రాగం. విషయాలలో
ఆ పట్టుదలతో సేరి ఉండే ఎన్నం ఒకటి వస్తుందిగా మన మనసులోగా, అదే రాగం. సరే, அடுத்து భయం అంటే విషయ నాశ నిమిత్తం భయం. మన ఏ విషయాలు మన నుడిసి సకాఫోనో అణించునో మనకు అది వద్దే పట్టుతుంది కాబట్టి మనకు వద్దే సుఖాన్ని ఇస్తుంది ఈ పొరుళ్ళు అట్టనిసి మన ఎంచుకుంటాము. ఉண்மையான సుఖం అది లేదు అనేది మన పురించకుండా అజ్ఞానానికి మనం ఏమించేము, ఈ పొరులంతా మనకు వద్దే సంతోషాన్ని ఇస్తుంది అట్టనిసి ఎంచేము. అట్ట ఉండే పొరుళ్ళు మనని ఉడిసి సకాఫోను, మనని అది వచ్చి మనని ఉడిసి సకాఫోను, లేకపోతే మనని పిరించి సకాఫోను, లేకపోతే అழிంచిపోను అట్టనిసింత ఒక ఎన్నం వచ్చేప్పుడు అప్పుడే మనకు ఆ వెరుపు అనేది, లేకపోతే దూరం మన తోండి తట్టి పరిచితురు అట్టనిసి ఒక ఎన్నం వచ్చేప్పుడు ఆ ఎన్ననే భయం, ఆ ఎన్నాని ఆ ఉணர்ச்சிని భయం అట్టనిసి చెప్పాము. அதே மாதிரி క్రోధం. క్రోధం అనేప్పుడు ఆ దూరు మనవుடைய ఆ సుఖానికి తడైగా ఉండారో, మన ఏ విషయాన్ని సుఖంని ఎంచేమో అది మన అటంచేదానికి దూరు తడైగా ఉండారో వాళ్ళ పైగా మనకు ఆ కోపం అనేది వస్తుంది. ఇదే ఈ రాగ భయ క్రోధ అనే దానికి ఉండే విளக்கம். ఇదిలో ఇప్పుడు మన ఇది చూసామిగా విగ్రహ, ఇది వచ్చి కూటు చొల్లు చెప్పినాము. వీత రాగ భయ క్రోధాహ అనేది వచ్చి ఒక సమాసం. ఆ సమాసాన్ని పిలిచేప్పుడు ఎటా చెప్పుతారు అంటే, మీరు దీన్ని ఊరి వాచ్ చేసి పెట్టుకోండా, మీరు రాయాలని కూడా అవసరం లేదు. அதாவது ராகஹ ச பயம் ச குரோதஹ ச வீதா விகதாஹ ஏப்யஹ. அதாவது ராகம் பற்று, பயம் అనగా குரோதம் கோபம், இது அன்னினி ஏப்யஹ అంటే எவர்களிடமிருந்து நீங்கிவிட்டதோ அவர்கள் வீதராக பயக்ரோதாக, வாளே பற்று பயம் கோபம் நீங்கியவர்கள் అటనిసి దానిuடைய ఆ సమాసాన్ని విరిచి చెప్పేది. அதாவது எவர்களிடமிருந்து இந்த பற்று பயம் கோபம் இவை அனைத்தும் விலகிவிட்டதோ நீங்கிவிட்டதோ அவர்கள். ఇది వచ్చి బహువ్రీహి సమాసం అని చెప్తారు. దీని వద్దే చెప్పాను సంస్కృతాలో, పర్వాలా కొంచెం ఊరి విని పెట్టుకోండా. దీన్ని ఇంత మరి యోచించాల్సిన అవసరంలా, ఊరి విని విని పెట్టుకోండా, ఎప్పుడా యూస్ అవును. మీరు ఇంకా దీన్ని బాగా చదివేప్పుడు ఇంకా అది వచ్చి యూస్ అవును. సరే, ఈ వీతరాగ భయ క్రోధ అనేది వచ్చి సాధ్యం బలన్. ఇది దేనికి వచ్చే బలం? మన ఏర్కనవే చూసినది కర్మయోగం. ఈ కర్మ మనవుடைய ధర్మాన్ని స్వధర్మాన్ని మన బాగా చేసేప్పుడు ఏ విధమైన ముక్కలు మునంగలు లేకుండా దాని మన సంతోషంగా ఈశ్వర అర్పణ బుద్ధితోని దానిలోండి వచ్చే బలాన్ని ప్రసాదంగా ఎత్తుకుని అర్పణ బుద్ధితో చేసేప్పుడు అది ఏమవుతుంది, మన మనస్సుని ప్యూరిఫై తూய்மைப்படுத்துతుంది. ఎట్టా తూய்மைப்படுத்துతుంది? ఈ పట్టులు అనగా ఈ వెరుపు. ఎప్పుడు ఈ పట్టుందో అప్పుడే ఈ వెరుపు ఈ కోపంతా వచ్చును. ఈ పట్టు ఎప్పుడు మనతో ఉండిపోను, ఈ దేవుడికి మన అర్పణంగా ఎంచి అన్నిని చేసేప్పుడు ఇది వచ్చి నా కడమై, నే చెయ్యాల్సిన పని, అది నీ దేవుడి కోసం, అదావది ఇది ధర్మం, అన్ని ధర్మంగా వాండే ఉన్నాడు అనేప్పుడు ఆ ధర్మాని కోసం మనం చెయ్యాల్సిన పని అట్టనిసి మన ఎంచి చేసేప్పుడు దీనిలో నా ఆశనో వెరుపో ఇక్కడ దానికి ఛాన్సేలా, దానికి వాய்ப்பே ఇవ్వకూడదు. అట్ట ఒక నిలమైలో దాన్ని మనం చేసేప్పుడు అది వచ్చి మనకి మన మనస్సుని కొంచెం కొంచెంగా తూய்மைப்படுத்துతుంది. అదే ఈ కర్మయోగத்தினுடைய బ్యూటీ. దాని ఇదిలో చూసాం. సరే, దీంతో ముడుచుకుంటా, టైం అయింది.